కేడిఎన్ న్యూస్ కి స్వాగతం. నిన్న జరిగినటువంటి శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి జాతర వైభవంగా చేశాం. అయితే ఉమ్మడి జిల్లా నెల్లూరు జిల్లా, కొత్త జిల్లా తిరుపతి జిల్లా, తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్పీ, తిరుపతి ఎస్పీ, తిరుపతి కలెక్టర్, నెల్లూరు కలెక్టర్, నెల్లూరు ఎస్పీ అందరూ కూడా అడిషనల్ గూడూరు సబ్ కలెక్టర్ అందరూ కూడా ఆనెస్ట్గా పోలేరమ్మ తల్లి జాతర సిస్టమేటిక్గా జరగాలనే కాన్సెప్ట్తో అందరం కూడా కూర్చొని చేసాం. అయితే ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు. ఎందుకంటే మేము పాసలు లేవని చెప్పి వాళ్ళందరికీ చెప్పి పాసలు క్యాన్సిల్ చేసాం. అయితే తెలియకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆయా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కొన్ని డిపార్ట్మెంట్లు ఈఓ కానీ మాకు కానీ ఎలాంటి సమాచారం లేకుండా వాళ్ళు వేసుకొని మెడలో తగిలించుకున్నారు. ఆ టైంలో మేము కూడా ఏం చేయలేకపోయాం. రాబోయే నెక్స్ట్ ఇయర్కి అవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం. ఏ విధంగా జాతర చేయాలో దీంతో అర్థమైంది. చిన్న పొరపాట్లు కూడా జరగకుండా ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం. అమ్మ పోలేరమ్మ తల్లి అందరికీ చల్లని దీవులు ఇవ్వాలనే కాన్సెప్ట్తో మంచి మనసుతో చేసాం. బాగా దర్శనం ఇచ్చేలాగా అందరికి కూడా చూపించాం. ఎందుకంటే గతంలో సరదా లాక్కొని పోయేవాళ్ళు, ఈ తప్ప బయలుదేరినప్పటి నుంచి కూడా చివరికి 7:40 చేయడం. ఎప్పుడు కూడా 6 కూడా కంప్లీట్ అయిపోతుంది. 2 గంటలు ఆలస్యంగా భక్తులందరూ కూడా బాగా చూడాలనే కాన్సెప్ట్తో మరి జాగ్రత్తగా చేసి చూపించాం. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే క్షమించమని చెప్పి అందరూ అడుగుతా ఉన్నాం. కాబట్టి రెవెన్యూ కూడా గతంలో ఈవోరు కూడా బాగా కష్టపడ్డారు. అయినా చిన్న పొరపాట్లకి అధికారులు కానీ మేము చిన్న పొరపాటు చేయలేదు. అయితే ఆ పొరపాట్లని నెక్స్ట్ జరగకుండా కూడా చూస్తాం. ఎందుకంటే కొంతమంది దౌర్జన్యంగా ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ చెప్పి వెళ్ళడం జరిగింది. అది కూడా పొరపాటే. నెక్స్ట్ అది జరగకుండా రెక్టిఫై చేస్తాం. అదేవిధంగా టిక్కెట్లు మరి 300 రూపాయల టికెట్ కానీ 100 రూపాయల టికెట్ కానీ 26,74,600 వచ్చింది. అదేవిధంగా ఉండి లెక్కింపు 22,51,975 రూపాయలు వచ్చింది. గతంలో ఉండి లెక్కింపులో 33 లక్షలు వచ్చింది. టికెట్లలో ఉండిలో 21,90,000 వచ్చింది. ఇక్కడ ఉండి పెరిగింది కానీ అక్కడ టికెట్ ఇక్కడ టికెట్ తగ్గింది, అక్కడ టికెట్ పెరిగింది. ఎందుకంటే ఈ సూరి భక్తులు అందరూ కూడా 300 రూపాయల టికెట్తో కావాలనే కాన్సెప్ట్తో పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మేము చూసే విధంగా 300 రూపాయలకే టికెట్ ఇచ్చాం. 500 లాస్ట్ ఇయర్ 500 పెట్టారు. ఈసారి 300 పెట్టాం. ఎందుకంటే అందరూ డబ్బు ఉన్నవాడే ఉంటాం కాబట్టి పేదవాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని ఛాన్సెస్ చేయడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎలా చేయాలో కూడా చిన్న చిన్న పొరపాటు రెక్టిఫై చేసి బాగా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ శాయశక్తుల తల్లి జాతర బాగా చేయాలని ఎలాంటి చిన్న పొరపాటు కూడా చేయకుండా బాగా చేయాలనే మా కాన్సెప్ట్తోనే ఈవో కానీ నేను కానీ ఇంకా కమిటీ కానీ అదేవిధంగా సబ్ కలెక్టర్ కానీ అందరం కూడా అన్నాం. కలెక్టర్ ఎస్పీ కూడా ఉన్నారు. నిన్న మధ్యాహ్నం అందరూ 2 జిల్లాల కలెక్టర్లు 2 జిల్లా ఎస్పీలు కూడా వచ్చారు. వాళ్ళు కూడా దర్శనం చేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకుని పోయారు. వాళ్ళు కూడా పరీక్షించారు ఎలా జరుగుతుందని. కాబట్టి ప్రశాంతంగా జాతర చేయడం జరిగింది. అందుకని అందరికీ కూడా పత్రికా సోదరులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఎందుకంటే అందరూ కూడా కోఆపరేట్ చేశారు.
పత్రికా సోదరులు కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరూ కూడా తల్లిని బాగా టీవీల్లో ప్రచారం చేయడంలో కానీ, చూపించడంలో కానీ అందరూ కూడా బాగా చేశారు. అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రభుత్వ సారి కూడా పట్టు వస్త్రాలు ఇచ్చేదానికి ప్రభుత్వం దగ్గర నుంచి మొదటిసారిగా మన మంత్రి టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ పంపించడం, ఆయన పట్టు వస్త్రాలు సమర్పించడం, అదేవిధంగా మనం డబ్బులు అడిగితే ప్రభుత్వం నుంచి కూడా ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఆ ప్రభుత్వం నుంచి కూడా 50 లక్షల రూపాయలు మనకి ఇవ్వడం జరిగింది. లెటర్ కూడా ఇచ్చారు, అకౌంట్లోకి కూడా వచ్చింది. డబ్బులు 50 లక్షలు అకౌంట్లోకి వచ్చింది. ఇంతకుముందు ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా వచ్చిన దాఖలాలు లేవు. గతంలో వాళ్ళు రాష్ట్ర పండగ చేసి చేతులు చూపి చెల్లిపోయారు. ఇదే మొదటిసారిగా 50 లక్షలు తెచ్చాం. ప్రతి సంవత్సరం కూడా ఈ 50 లక్షలు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఇస్తానే ఉంటుంది. ఆ 50 లక్షలతో నేను జాతర కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు. గతంలో ఏంటంటే అమ్మవారికి వచ్చే డబ్బుల్లోనే ఖర్చు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం కూడా 50 లక్షలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేశాం కాబట్టి ఇంకా రంగరంగ వైభవంగా మనం జాతర చేయొచ్చు. ఎందుకంటే అమ్మవారి దగ్గర వచ్చే డబ్బుల్లో కానీ, ప్రభుత్వం ఇచ్చే డబ్బుల్లో కానీ బ్రహ్మాండంగా ప్రజలకి జాతర చేసి చూపించి చెప్పడం తెలియజేస్తా ఉన్నాం. ఒక హైడ్రాలిక్ మంచి రథం, ట్రాక్టర్ కాకుండా సాంప్రదాయ ప్రకారం ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీతో 1 కోటి రూపాయలతో మంచి రథాన్ని కూడా రెడీ చేయబోతున్నాను చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ ట్రాక్టర్లు ఎంత ఏమన్నా దానికి దసరా పోయిన తర్వాత మంచి రోజు ఎవరైతే డొనేషన్ ఇస్తారో అందరూ కూడా తీసుకొని వాళ్ళ పేర్లు కూడా వేస్తాం. మంచి 1 కోటి రూపాయలు, కోటి చిల్లల్లో మంచి రథాన్ని ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా 2 ఆర్చర్లు వెంకటగిరిలో ఈ ప్రత్యేక అంటే వెంకటగిరి అంటే ఒక ప్రత్యేకంగా కనిపించాలని చెప్పనేసి 2 దగ్గరలో 2 ఆర్చర్లు కూడా ఏర్పాటు చేయబోతాం. నెక్స్ట్ జాతర కనుక ఇక్కడ ఒక రాష్ట్రంలో ఒక ఆర్చి, పాల కేంద్రంలో ఒక ఆర్చి, ఈ 2 కేంద్రంలో 2 కూడా ఆర్చిలు తయారైపోతాయి నెక్స్ట్ జాతరకి. అమ్మవారి నగలు ఆభరణాలు ప్రదర్శన చేశారు. అప్పుడు రాజా గారు ఆభరణాలు చూడని వచ్చినప్పుడు పచ్చలహారంలో ఒక వజ్రం మిస్ అయిపోయిందని తెలియజేశారు. మీరు అప్పుడు ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, అమ్మవారి ఆభరణాల మీద ఆడిట్ చేయిస్తామనేసి. ఆ తర్వాత ప్రభుత్వాలు మారిపోయినాయి. ఇప్పుడైనా మీరు టోటల్ అమ్మవారి ఆభరణాల మీద లెక్క పెట్టిందండి, ఆడిట్ ఏమన్నా? మొన్న కూడా చెప్పాం, అమ్మవారి ఆభరణాలు ఏమేమి ఉన్నాయో విత్ వేమెంట్ వేసి ఏ వస్తువు ఎంత వెయిట్ ఉందో కూడా చూపిస్తాం, తొందరలో చూపిస్తాం. అది కూడా మైక్రో చెప్పిస్తాం, ఎవరైనా చూడవచ్చు, పోవచ్చు. పోలీస్ బందోబస్తు పెట్టి అన్నీ డిస్ప్లే చేస్తాం. అమ్మవారి ఆభరణాలు